చక్కగా వాష్ చేసి ఆరబెట్టేసాం పచ్చిమిరపకాయలన్నిటిని. ఇన్ని పచ్చిమిరపకాయలతో ఏం చేయబోతున్నామో తెలుసా? చల్ల ఏయబోతున్నాం. సమ్మర్ వచ్చేసింది కదా! చక్కగా వడియాలు, చల్ల మిరపకాయలు ఏసి ఇయర్ మొత్తం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చల్ల మిరపకాయలు వేసుకోవడానికి నేను మజ్జిగ రెడీ చేసేసాను. ఎస్పెషల్‌గా ఈ చల్ల మిరపకాయలు వేసుకోవడానికి పుల్లటి మజ్జిగనే యూజ్ చేస్తారు. ఎక్కువగా ఉప్పేసి పుల్లటి మజ్జిగలో ఒక 2 డేస్ అయినా గానీ అలా చల్ల మిరపకాయలను ఉంచుకోవాలి. చల్ల మిరపకాయలని మజ్జిగలోకి వేసే ముందు ఒక ఘాటు పెట్టుకోవాలి. మా మమ్మీ ఇలా పెడుతున్నారు కదా! ఇలా చూపించిన విధంగా ఘాటు పెట్టుకొని మొత్తం ఒక 2 డేస్ అయినా ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఎండబెట్టుకోవాలి. అప్పుడు చక్కగా క్రంచీగా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా వస్తాయి. మీ ఏరియాలో ఈ చల్ల మిరపకాయలని ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే వేడి వేడి రైస్‌లో ఈ చల్ల మిరపకాయలని పెట్టుకొని పప్పు, నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతది. మీకే కాంబినేషన్‌లో ఈ చల్ల మిరపకాయలు ఇష్టమో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.